ఇప్పుడు మనము ఇన్‌షాట్‌లో థంబ్‌నెయిల్ ఎలా చేయాలి అనేది తెలుసుకుందామండి. ఓకేనా? ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ప్లే స్టోర్ యాప్‌ని ఓపెన్ చేయండి. అందులో ఇన్‌షాట్ అని టైప్ చేయండి. మీరు ఇన్‌షాట్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. నేను ఇన్‌స్టాల్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇన్‌షాట్ యాప్‌ని ఓపెన్ చేయండి. ఇప్పుడు మీకు 3 ఆప్షన్ ఉన్నాయి కదండీ. మనం వీడియో ఎడిటింగ్ చేయాలంటే వీడియో ఆప్షన్‌ని సెలెక్షన్ చేసుకోవాలి. లేదా థంబ్‌నెయిల్ ఫోటో క్రియేట్ చేసుకోవాలంటే ఫోటో ఆప్షన్‌ని సెలెక్షన్ చేసుకోవాలి. నేను ఇప్పుడు థంబ్‌నెయిల్ చేస్తున్నా కాబట్టి ఫోటో అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫోటో ఆప్షన్‌పై టచ్ చేయండి. ఇప్పుడు న్యూ అని ఉంటుంది కదా, న్యూ ప్లస్‌పై టచ్ చేయండి. ఇలా వస్తుంది. మీరు బ్యాక్‌గ్రౌండ్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఏ ఫోల్డర్లో ఉన్నవి ఫోటోలు చూసుకోండి. యారో మార్క్ ఉంది కదండి కింద, ఈ ఆప్షన్ కింద దీంట్లో మీకు ఫోల్డర్స్ కనిపిస్తాయి. ఏ ఫోల్డర్లో ఉంది సెలెక్షన్ చేసుకొని ఆ ఫోల్డర్కి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అన్నీ మీరు ఫైల్స్ దీంట్లో సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. ఫ్రెండ్స్, మీకు కింద ఇక్కడ ఫస్ట్లో కింది లిస్ట్లో ఫస్ట్లో ఫిల్టర్ పక్కల కెన్వాస్ అని ఉంది కదండి, దీన్ని టచ్ చేయండి. అంటే మనకు సైజు ఫోటో ఏ సైజు కావాలి అనేది సెలెక్షన్ చేసుకోవాలి. దీంట్లో కెన్వాస్ ఫిల్టర్ పక్కల ఫస్ట్ అడ్జస్ట్ ఫిల్టర్ ఫస్ట్లో కింద ఫస్ట్ లిస్ట్లో ఉంటుంది. దాన్ని టచ్ చేయండి. దాన్ని టచ్ చేస్తే మీకు ఇలా వస్తుంది. దీంట్లో మీకు ఫ్రేమ్ సైజ్ ఏ సైజ్ కావాలి, మీరు ఫేస్బుక్లో పోస్ట్ చేస్తారా, యూట్యూబ్లో పోస్ట్ చేస్తారా అంటే మనకు యూట్యూబ్ థంబ్‌నెయిల్ కావాలి కాబట్టి మనము 16:9 రేషియో తీసుకోవాలి. ఇక్కడ 4తో ఉంది కదండి, 16:9 రేషియో టచ్ చేయాలి. ఇగో ఇలా 16:9 రేషియో టచ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. మీరు దీన్ని జూమ్ చేసుకోవాలి. ఇది పైన ఫోటో ఉంది కదా, ఇగో ఇలా సెలెక్షన్ చేసుకున్న తర్వాత అది నిలువు ఉంది ఫోటో. మనం కరెక్ట్ తీసుకునేటప్పుడు కరెక్ట్ చూసుకొని తీసుకోవాలి. అయినా పర్వాలేదు అనుకుంటే కొన్ని ఇలా ఉన్నప్పుడు కొన్ని ఇమేజెస్ ఇలా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు మీరు కరెక్ట్గా జూమ్ చేసుకోవాలి. జూమ్ చేసుకొని ఇలా సెంటర్ ఒక లైన్ వస్తుందండి, సెంటర్ లైన్. ఆ లైన్ ఉండే విధంగా మ్యాక్సిమం చూసుకోవాలి. 16:9 రేషియో ఉంది కదండి, ఇది ఓకే చేసుకోవాలి. టిక్ చేసుకోవాలి. టిక్ చేసుకోవాలి. ఇది ఓకే, ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు యూట్యూబ్ థంబ్‌నెయిల్ సైజ్ ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది ఇది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు కిచెన్ వీడియోలు రికార్డ్ చేసేటప్పుడు కొన్ని ఫొటోస్ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి. అప్పుడు ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకుంటే ఆ ఫోటో అవసరమైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేయాలి అంటే, మనము గూగుల్లోకి వెళ్ళి బీజీ అని టైప్ చేస్తే దాంట్లో నుండి మనం బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకోవచ్చు. చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీనిపైన ఫోటో పెట్టాలి. మీరు చేసుకున్న ఏదైనా పర్వాలేదు, కర్రీ అయినా సరే, ఏదైనా సరే. ఇప్పుడు మీరు ఒక ఫోటో తీసుకోవాలి. దీనిపైన ఫోటో తీసుకోవాలంటే మీకు కింద లైన్స్ ఉన్నాయి కదండి, ఇవన్నీ లైన్ బార్, ఇవన్నీ కింద. దీంట్లో మీకు పిఐపి అని ఉంటుంది. ఇంకో ఇక్కడ కింద మీకు తెలుస్తుంది కదండి, ఇక్కడ పిఐపి స్క్వేర్ బాక్స్లో ప్లస్ అనేది సింబల్ ఉంటుంది కదా, పిఐపి అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని టచ్ చేయాలి. అప్పుడు మీరు ఏదైనా మీ స్క్రీన్ షాట్ తీసుకున్న ఫోటోని కింద ఏ ఫోల్డర్లో ఉంటుందో ఆ ఫోల్డర్ నుంచి ఫోటో తీసుకోవాలి దీనిపైన పెట్టడానికి. నేను ఈ ఫోటో తీసుకున్నానండి. నేను ఫస్టే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ఈ ఫోటోని. ఇప్పుడు మీరు పైన సైడ్లో ఒక టచ్ చేయాలి. చేస్తే అది ఆ నేమ్స్ అనేది కిందకి వెళ్తుంది. ఇప్పుడు నార్మల్గా ఉంటుంది. ఇప్పుడు మీరు టెక్స్ట్ రాయాలి అంటే ఇప్పుడు ఈ ఫోటోని మీరు కలర్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇమేజ్ ఉంది కదండి, ఈ ఇమేజ్ని మీకు కలర్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ అండ్ ఫిల్టర్ అడ్జస్ట్మెంట్ ఉంది కదండి, ఈ అడ్జస్ట్మెంట్ టచ్ చేసి లైటింగ్, మన బ్రైట్నెస్ ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మనం మ్యాక్సిమం ఇది 20-25 వరకు పెట్టొచ్చండి. ఇది ఇలా పెడితే మీ ఇష్టం, మీకు ఎలా అనుకూలంగా ఉంటే అది అట్లా సెట్ చేసుకోవచ్చు. ఎక్కువగా బ్లాక్గా ఉందనుకోండి, బ్రైట్నెస్ కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలి. పర్వాలేదు అనుకున్నప్పుడు మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు 20 నుంచి 20-25 ఉంటే సరిపోతుంది. నేను 21-22 అలా 20 అబోవ్ పెడుతున్నాను. కాంట్రాస్ట్ కూడా సేమ్ 20 మీకు తగినట్లుగా సెట్ చేసుకోవాలి. ఇది ఒక 20 వరకు ఇది కూడా ఉండొచ్చు. ఓకే. తర్వాత మీరు కలర్ తీసుకోండి. జస్ట్ నేను బ్రైట్నెస్ కాంట్రాస్ట్ అంటే కలర్ కాంట్రాస్ట్ తర్వాత బ్రైట్నెస్ కాంట్రాస్ట్ తర్వాత సాచురేషన్ అంటే
కలరు. ఈ సాచురేషన్ అనేది కూడా మీరు ఎక్కువగా కాకుండా ఒక 10 లెవెల్ అలా తీసుకుంటే సరిపోతుంది. 8 నుండి 12 వరకు తీసుకోవచ్చు మ్యాక్సిమం. మీకు కలర్ ఎంతలా కావాలో గుర్తించి మీరు కరెక్ట్గా తీసుకోండి. నేను ఒక 10 తీసుకుంటున్నాను సాచురేషన్. తీసుకుని మీరు టిక్ చేసుకోండి. ఇది ఓకే అయిన తర్వాత మీరు టిక్ చేసుకోండి. ఈ కలర్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది ఈ ఫోటోకి. అలా ఈ ఫోటోకైనా సరే మీరు ఇంకా బ్యాక్గ్రౌండ్ అయినా సరే కలర్స్ అనేది సెట్ చేసుకోవాలి ఇలాగానే. ఓకే, ఇది ఫిక్స్ అయిపోయింది. మీరు ఇక్కడ సైడ్ పెట్టుకుంటారా అది మీ ఇష్టం, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇలా సెట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఓకే అండి. ఇప్పుడు మీరు కింద ఇప్పుడు ఇలా సెట్ చేసిన తర్వాత కింద కార్నర్లో యారో మార్క్ ఉంది కదండి స్టార్టింగ్లో పిఐపి పక్కల, దీన్ని టచ్ చేయండి. చేస్తే మీకు ఇప్పుడు నార్మల్గా ఉంటుంది. ఇది నార్మల్గా ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మీకు అది ఎలా పోవాలి అని అంటే మీకు తెలియక కొత్త వారికి తెలియదు కదా, అది చెప్తున్నాను. ఇప్పుడు ఇలాగ వస్తుంది. ఇప్పుడు మనం టెక్స్ట్ ఇచ్చుకోవాలి. మనం థంబ్నెయిల్కు రాయాలి కదా, మనం నేమ్ ఇవ్వాలి కదా. దాని గురించి టీ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ టీ ఆప్షన్ను టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు చికెన్ బిర్యానీ ఉంది కదండి, చికెన్ బిర్యానీ ఎలా చేయాలి అని రాయాలి. మీరు ఈ ఫాంట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. ఈ ఫాంట్స్కి ఇవి చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్స్ మీకు నచ్చిన ఫాంట్స్ సెలెక్షన్ చేసుకోవచ్చు. తర్వాత కలర్స్ మీకు ఇష్టమైన కలర్స్ సెట్ చేసుకోవచ్చు. ఈ టెక్స్ట్ కలరు, బార్డరు, షాడో ఇవన్నీ మీరు సెట్ చేసుకోవచ్చు. మీకు వాడుతుంటే తెలుస్తుంది మీకు. ఓకేనా. ఓకే, తర్వాత మీరు ఇది టిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసిందండి చికెన్ బిర్యానీ. ఈ ఫాంట్ వచ్చేసింది కదా. ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. ఫాంట్స్ మీకు ఇష్టం ఉన్న ఫాంట్స్ పెట్టుకోవచ్చు అండి. మీకు ఈ కలర్స్ ఉన్నాయి కదండి, ఈ కింద కూడా ఉన్నాయి. కింద కూడా మీరు ఏది బాగుంటుందో చూసుకోవచ్చు. టెక్స్ట్ కలర్ వైట్ ఇచ్చాను. ఈ బార్డర్ ఉంది కదండి, ఈ బార్డర్ అనేది బ్లూ ఇచ్చి కింద 50% ఉంది కదండి. ఇది కింద లైన్స్ ఉన్నాయి కదా కింద, ఇది ఎక్కువ ఉంటే మనకు అక్కడ బార్డర్ ఎక్కువగా వస్తుంది, తక్కువ ఉంటే తక్కువగా వస్తుంది. అలా 50 అబౌవ్ ఉంటే ఎక్కువ వస్తుంది. అలా నేను ఎక్కువ పెట్టుకుంటున్నాను. ఫాంట్ అనేది, ఫాంట్ అంటే బార్డర్, ఈ టెక్స్ట్కి బార్డర్ అంటే చుట్టూ రౌండ్గా ఉంటుంది కదండి సైడ్లో, అది ఈ బార్డర్ ఇచ్చానండి. కొంచెం ఎక్కువగా ఇస్తున్నాను. ఓకే, ఇలా ఇచ్చిన తర్వాత షాడో, దాని పక్కల షాడో ఉంది కదండి బార్డర్ పక్కల, దీన్ని టచ్ చేస్తున్నాను. ఈ షాడో మీకు ఏ కలర్స్ కావాలి కూడా మీరు సెలెక్షన్ చేసుకోవాలి. XY అనేది సైడ్లు, బార్డర్ అనేది అటు సైడ్ ఉండాలా ఇటు సైడ్ ఉండాలా, కిందికి అప్ డౌన్ సైడ్ ఇవి చెక్ చేసుకోవాలి. మీకు తెలుస్తుంది చూడండి, నీడ. ఇది షాడో అంటే నీడ కదా. ఈ సైడ్ అనేది కింద టెక్స్ట్కి ఎటు సైడ్ ఉండాలి అనేది సెట్ చేసుకోవాలి. Xను సెట్ చేశాను, Yని సెట్ చేస్తున్నా. ఈ డౌన్ వస్తుంది, అప్ డౌన్ వస్తుంది. ఇది సెట్ చేసుకోవాలి కరెక్ట్గా, తగినంత ఎక్కువగా ఉండొద్దు. ఉండిన మనకు మంచిగా సెట్ అయ్యేలా ఉండాలి. ఓకే, ఇది కింది లైను ఇప్పుడు 24, ఇది కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. కింది లైన్ కూడా తక్కువ పెడితే అదే డార్క్, అది లైట్ కనిపించకుండా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంతలా సెట్ చేసుకోవాలి. ఇది 4th, ఇది కూడా ఇలా చేసుకోవాలి. ఓకే అయింది. ఇది గ్లో అనేది కూడా మీ ఇష్టం ఉంటే వాడుకోవచ్చు. ఇలా వస్తుంది. ఏ కలర్స్లో మీకు ఇలా కావాలనేది ఇది అని గ్లో అంటారు. ఇవన్నీ లేబ్స్ మనం క్రియేటివిటీ చేసుకోవాలండి. ప్రతి ఒక్కటి మనం మ్యాక్సిమం వాడేలా చూసుకోవాలి. మీరు టిక్ మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీరు ఈ టెక్స్ట్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. మీకు ఎక్కడ ఏ ప్లేస్లో కావాలి. ఈ టెక్స్ట్ పైన 2 సార్లు టచ్ చేయాలండి, మీకు రేటింగ్ వస్తుంది. డబల్ ట్యాప్ చేయాలి టెక్స్ట్ పైన. ఇలా చేస్తే మీకు రేటింగ్ అనేది వస్తుంది. దీంట్లో కలర్స్ ఉంది కదండి, ఈ కలర్స్ ఆప్షన్లో ఈ కీబోర్డ్ టచ్ చేస్తే కీప్యాడ్, మనం మన అక్షరాలు చేంజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ తర్వాత ఈ కలర్స్ టచ్ చేస్తే మనం ఈ టెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఒకసారి ఏది మంచిగా ఉంటే ఫాంట్స్ ఏదైనా సరే మీరు నేను వేరే కలర్ ఇస్తున్నానండి. ఇప్పుడు బార్డర్ బ్లాక్ ఇచ్చాను. బ్లాక్ అయినా ఏదైనా మీకు ఏది మంచిగా అనిపిస్తే అది ఇవ్వండి, పర్వాలేదు. ఫ్రెండ్స్, ఇలా చేసిన తర్వాత మీ ఫోటో ఉంటే ఇక్కడ సైడ్లో పెట్టుకోవచ్చండి. మీరు ఫోటోలు మీకు తగినట్లుగా సెట్ చేసుకోవాలి. ఇది పెద్దగా ఉంది కాబట్టి మీకు ఇలా అనిపిస్తుంది. మీకు కాస్త కొంచెం చిన్నగా తీసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకునే విధంగా ఉండాలి. ఇప్పుడు ఇది ఓకే అయిపోయిందండి. ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి అంటే
మీకు అనిపిస్తుంది కదండి ఎక్స్పోర్ట్ పైన టాప్లో కార్నర్లో రైట్ సైడ్ పైన రైట్ సైడ్లో ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది కదండి, సేవ్ చేసుకోవాలి. దాన్ని టచ్ చేసి సేవ్ అవుతుంది గ్యాలరీలోకి. నేను టచ్ చేశాను, ఒక యాడ్ వస్తుందండి. అది ఒక 5 సెకండ్స్ తర్వాత ఇంటూ వస్తుంది. ఇంటూ టచ్ చేయాలి. ఇంటూ టచ్ చేసిన తర్వాత మీకు సేవ్డ్ అని వస్తుంది. ఇప్పుడు మన గ్యాలరీలోకి సేవ్ అయింది. చెక్ చేసుకోవాలి, గ్యాలరీలో సేవ్ అయిపోయింది. ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్, థంబ్నెయిల్ ఇన్షాట్లో అనేది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.